అందరికీ నమస్తే. గత 1 ఇయర్ నుంచి థర్డ్ డిస్కమ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో నిమగ్నమైన విషయం మనందరికీ తెలుసు. లాస్ట్ మంతే అనుకుంటా దానికి సీఎండీని అనౌన్స్మెంట్ చేస్తూ ఛాంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజే చూడడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొఫెషనల్ స్టాఫ్ సీజీఎంస్ను కానీ ఎస్సీలను కానీ ఎస్సీస్ను డిఈలను ఏడీఈలను ఏఈలను దానికి సపోర్టింగ్ స్టాఫ్ ప్రొఫెషనల్ స్టాఫ్ అందరినీ ఇస్తూ జీవో ఇవ్వడం మనం చూసినాము. మరి ఈరోజు అదేవిధంగా జేఏసీ థర్డ్ డిస్కమ్ వద్దనటం కూడా ఒక న్యూస్ చూడడం జరిగింది. మరి ఇన్ని రోజులు ఈ జేఏసీ మరి మొద్దు నిద్రలో ఉండేనా మరి ఇంకేం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలి. థర్డ్ డిస్కమ్ ఏర్పాటు చేయడం కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి అన్నీ అయినాక దానికి స్టాఫ్ అలాట్మెంట్ అయిపోయాక ఈరోజు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు ఈరోజు థర్డ్ డిస్కమ్ను పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే థర్డ్ డిస్కమ్ ఏర్పాటు చేయడం వల్ల మా సర్వీస్ పూర్తిగా దెబ్బతింటుంది, లేదు మా ఉద్యోగాలకే దెబ్బొస్తుందన్న ఆలోచనతో చెప్పడం బాగుంది. మరి ఇన్ని రోజులు ఈ విషయం పైన కార్మిక సంఘాల నాయకులు జేఏసీ ఎందుకు స్పందించలేదు? అన్నీ ఏర్పాటైపోయాక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని జీవో ఇచ్చి దానికి సంబంధించిన స్టాఫ్ను అలొకేషన్ చేసిన తర్వాత జేఏసీ ఈ విధంగా ప్రవర్తించడం, మరి ఇది జేఏసీ తత్వం ఏందో అనేది ఉద్యోగస్తులకు అర్థం కాని పొజిషన్లో ఈరోజు విద్యుత్ సంస్థలో 70,000 మంది కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి దానికి జేఏసీ అనేది పూర్తిగా విశ్లేషణ చేసి, లేదు జేఏసీకి అర్థం కాని విడల ఉంటే మేధావుల సలహాలు సూచనలు తీసుకొని ఎంతోమంది సీనియర్స్ ఇంజనీర్స్ థర్డ్ డిస్కమ్ ఏర్పాటు చేస్తూ ఉచిత పవర్ను పూర్తిగా థర్డ్ డిస్కమ్కి ఇవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏమవుతుంది అనేది విశ్లేషణ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లోనైనా థర్డ్ డిస్కమ్ను పూర్తిగా వ్యతిరేకించాలా ఏందనేది ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈడికే చాలా లేట్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి థర్డ్ డిస్కమ్ పేరు వినిపిస్తూనే ఉంది. లాస్ట్ మంత్లో దానికి సంబంధించిన ఈఆర్సీకి లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని కంపెనీని ఏర్పాటు చేసి దానికి ప్రొఫెషనల్ స్టాఫ్ను ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు జేఏసీ నాయకులు ఈ విధంగా మాట్లాడడం మరి ఇది కార్మికులను అయోమయానికి గురి చేసే విధంగా ఉందనటంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి ఇక మీదనైనా జేఏసీ నాయకులు తీసుకునే నిర్ణయం 70,000 కార్మికులకు సంబంధించిన విషయం కాబట్టి చాలా తొందరగా పకడ్బందీగా ఒక ఆలోచన విధానంతో మేధావుల సలహాల సూచనలతో తీసుకుంటే బాగుంటుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి